నీవు శీఘ్రమే తిరిగిరా. మీ మాత నీ గురించి ఆందోళన చెందుతోంది. అత్తయ్య గారు, పెద్ద మామగారు, నాకింకా సెలవు ఇప్పించండి. నేను కనపడకపోతే మా అమ్మ కంగారు పడతారు. నేను మళ్ళీ వస్తాను. నాకు రావాలనిపించింది, వచ్చాను. నేను వచ్చినట్టు మా అమ్మకి తెలియదు. నేనింకా వెళ్ళొస్తాను. వస్తాను అత్తయ్య గారు. వస్తాను పెద్ద మామగారు. క్షేమంగా వెళ్ళిరా పుత్ర. అమ్మా, చిలిపివాడు, జిజ్ఞాసువు. ఆయన మా పుత్రుడు బాధ్యత నెరిగినవాడు. అయినా తనకి ప్రపంచం గురించి ఏం తెలుసని, మన భయం ఏమిటనేది తనకెలా అర్థమవుతుంది? అమ్మా, నా మనసులో ఆందోళన ఉన్నప్పటికీ కానీ నా మనసు చెబుతోంది తనెక్కడున్నా కూడా క్షేమంగా ఉంటాడని, తన త్వరలో తిరిగొస్తాడు కూడా. అమ్మా, అమ్మా, తమరు నా కోసం వెతుకుతున్నారు కదూ? అవును పుత్రా. ఎంతకీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇక చాలు, నువ్వు నా ముందుకొచ్చేయి. అంటే అన్నానంటారు గాని ఎక్కడికి వెళ్ళాడో చూసుకోరా. వెళ్ళిన చోటు నుండి తిరిగి వచ్చాడు. అదే 10,000. నేను తన్ను చూడాలని, మాట్లాడాలని పరితపిస్తున్నాను. ఎక్కడ దాగున్నాడు? దండమయ్యా, ముందు మీరు. తన పార్వతీపుత్రుడు అంటే అన్నానంటారు గాని కానీ తను ఇలా ఉన్నాడేంటి? ఇదిగోండి, నేను వచ్చేసానమ్మా. తమరి పుత్రుడు వచ్చేశాడు. అమ్మా, తండ్రి గారు, అమ్మయ్యా, పార్వతి మాత పుత్రుడు తిరిగి వచ్చేశాడు. లేకపోతే మేము వెతుకుతూనే ఉండేవాళ్ళం. అంటే అన్నానంటారు గాని గజపుత్రుడా? ఏమీ అనకండి దేవి. బాలుడి మనసు గాయపడుతుంది. పుత్రా, వచ్చావా పుత్రా? పుత్రా, ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా? నీ కోసం వెతికి వెతికి ఎంత భయపడ్డానో తెలుసా? అమ్మా, నేను పెద్దమామ అత్తయ్య గారులని కలవడం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళాను. అమ్మా, అత్తయ్య గారి వీణానాదం నాకు వినిపించింది. పెద్దమామ వేద మంత్రాలు చదువుకుంటున్నారు. నేను ఆగలేకపోయాను. నేనెన్నిసార్లు చెప్పాను నీకు?
ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని. అమ్మకి కోపం వచ్చినట్టుంది. అమ్మా, నేను నా ప్రవర్తనతో అమ్మకు మళ్ళీ కోపం తెప్పించినట్టున్నాను. అమ్మ బాధపడితే నేను చూడలేను. పుత్ర, నేను మీ తాతను, అంటే మీ అమ్మగారికి తండ్రిని. ఆవిడ తన తల్లి, అంటే మీ అమ్మమ్మ గారు. ప్రణామాలమ్మమ్మ. నేను కలలో కూడా ఊహించలేదు మా మనవడి రూపం ఇలా ఉంటుందని. తమరికి కూడా ప్రణామాలు తాతగారు. అమ్మ మొహం తిప్పుకొని వెళ్ళిపోయారు. ఎంత బాధపడుతున్నారో. వెళ్ళి నేనే వారిని మరిపించాలి. అంటే అన్నానంటారు గాని నేను నా మనవడంటే సామాన్య బాలుడిలా ఉంటాడని భావించాను. కానీ విచిత్ర గజముఖుడై ఉంటాడనుకోలేదు. మైనావతి బాధపడుతోంది. కానీ బాలుడు సున్నిత హృదయాన్ని గాయపరచనివ్వకూడదు. అందుకు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. మనవడా, మీ అమ్మమ్మ తాతయ్యలు నువ్వు వాడుకోవడానికి ఎన్ని రకాల బహుమతులు తెచ్చారో చూడు. మనవడా, చూడు ఎన్ని రకాల వస్త్రాలు తెచ్చామో. ఈ ఆటబొమ్మలన్నీ మీ అమ్మమ్మ నీకోసమే తీసుకొచ్చింది. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంత కోపం వచ్చిందో ఏమో. ఎంతసేపైనా తిరిగి రావడం లేదు. ఏవైంది పుత్రా? నీకీ బహుమతులు నచ్చలేదా? ఈ బహుమతులు నాకు బాగా నచ్చాయి తాతగారు. కానీ మా అమ్మ నాపై కోపంగా ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు నేను బొమ్మలను చూసి ఎలా ఆనందించగలను? అవును, ఇది చాలా పెద్ద సమస్య. అయినా దీనికి పరిష్కారం నా దగ్గరుంది. నువ్వు వెళ్ళి ఈ ఆటబొమ్మలన్నీ మీ అమ్మగారు పార్వతీదేవికి చూపిస్తే అప్పుడైనా ఆవిడ కోపం తగ్గుతుందేమో చూద్దాం. ఇది మంచి ఆలోచనే. అయితే ఇప్పుడే వెళ్ళి అమ్మ కోపం తగ్గిస్తాను. తండ్రి పుత్రులిద్దరికీ నా గురించి పట్టదు. నేను మీ గురించి ఎందుకు పట్టించుకోవాలి? వెళ్ళు, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళు. నాకెందుకు? ఎక్కడికి వెళ్ళావని మాత్రం అడగను. ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గరే ఉండమని? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని. కానీ నా మాటలు ఎక్కడ వింటారు? పుత్ర, రాణిమైనా, సంతానం పట్ల తల్లిదండ్రుల ప్రేమ వారి వారి రూపాలపై ఆధారపడి ఉండదు. ఎందుకంటే వారే తల్లిదండ్రుల జీవితానికి అర్థం కల్పించేది. అలాగే సంతానం కర్తవ్యం ఒకటి, తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వర్తించటం, వారిని నిరాశపరచకుండా ఉండటం, వారిని శ్రద్ధగా చూడటం. ఇక మన మనవడంటావా? మన మనవడు ఇంత చిన్న వయసులోనే తన తల్లి మనసు తెలుసుకుని మసలుకుంటూ ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో.
ఇదిగో అమ్మా, ఇది చూడండి. ఈ బొమ్మలతో మనిద్దరం కలిసి ఆడుకోవచ్చు కదా. పుత్ర, నువ్వు ఎప్పుడో పడుకుని నిద్రపోవాలి. పడుకోకుండా బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చావు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకో, ప్రశాంతంగా నిద్రపో. నేను నిద్రపోవడానికి ఎంతగానో ప్రయత్నించానమ్మా, కానీ ఏం చేయాలి? అసలు నిద్ర పట్టడమే లేదు. అయితే సరే, నేను నీకు మంచి జోలపాట వినిపిస్తాను. అప్పుడు నీకు నిద్ర వచ్చేస్తుంది. అలాగే అమ్మా. అందుకోసం నువ్వు కళ్ళు మూసుకోవాల్సి ఉంటుంది. అమ్మా, నేనేం చేయలేదు. కళ్ళు మూసుకొని పడుకునే ప్రయత్నం చేశాను. ఇదంతా తొండమయ్య పని. వద్దన్న వినలేదు. ఎంత అల్లరి పిల్లవాడో! ఎలా సహించాలిదంతా? నిన్నెలా పడుకోబెట్టాలి? అంటే అన్నానంటారు గాని నేను తనకి అమ్మమ్మని. ఉండు, నేను పడుకోబెడతాను చూడు. ఏం మనవడా, ఈ అమ్మమ్మతో కాసేపు గడపాలనుకుంటున్నావా? అవునమ్మమ్మా, నా దగ్గర ఎన్ని ఆట బొమ్మలున్నాయో తెలుసా? మనిద్దరం కలిసి వాటితో ఆడుకుందాం. ఎంత ఆనందంగా ఉంటుందో. పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం లాంటి ఆలోచనలు అస్సలు మనసులోకే రావు తనకి. మీరే ఆడించాలి తనని. నేను వెళ్ళి స్వామికి తెలియజేస్తాను తను మీతో ఆడుకుంటున్నాడని. నేను నీకు తోడుగా వస్తాను తల్లి. టక్ 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 టక్. శుభాలకి కంటకున్ని. నేనే వజ్రాంతకుణ్ణి. ఇప్పటికీ ఆలస్యమైపోయింది. ఆ బాలుని కాసేపట్లో అంతం చేసి పారేస్తాను. రావే నిద్ర రాణి, పనేమున్న కాని, పగలంత కనులకు ఇచ్చిన శ్రమ చాలు. పడక మీద పడక, పడకలోని నిద్ర, నిద్రలోని కలల, కలల్లోని రాణిల, మెల్ల మెల్లగా వచ్చి జో కొట్టి పోవే. రావే నిద్ర రాణి, పనేమున్న అమ్మమ్మ, కాని. కొంచెం నెమ్మదిగా జోకొట్టండి. ఇలా కొడితే వచ్చే నిద్ర కూడా పోతుంది. అంటే అన్నానంటారు గాని ఒక పిల్లాడిని ఎలా పడుకోబెట్టాలో నాకు కూడా తెలియదంటే ఎలా? మీ అమ్మ కూడా చిన్నప్పుడు పడుకోకుండా అల్లరి చేస్తున్నప్పుడు నేను కూడా ఇలాగే జోకొట్టేదాన్ని. ఓ, అంటే అమ్మకు కూడా నాలాగే బొమ్మలతో ఆడుకోవడమే ఇష్టమా? లేదు పుత్ర, ఆట బొమ్మలు కాదు. తను కూడా మీ తండ్రి గారి భక్తిలో నిమగ్నమై ఉండేది. ఎప్పుడూ వారిని తలుచుకుంటూ ఉండేది. మహాదేవుడంతా, మహాదేవుడింతా అంటూ ఉండేది. అవును, మా అమ్మ చాలా గొప్పది. అవును, మీ అమ్మ చాలా గొప్పది. మీ అమ్మ కంటే గొప్పవారు ఆవిడ భర్త మహాదేవుడు. ఇంకా నువ్వు మహాదేవుడు. కాబట్టి పుత్ర, నువ్వింకా మాట్లాడకుండా, కిక్కురు మనకుండా పడుకో. నిద్రపోతున్నావా? అమ్మమ్మ గారు ఎంతో దూరం ప్రయాణించొచ్చారు. అలసటతో నిద్ర వచ్చేసినట్టుంది పాపం. అమ్మమ్మ హాయిగా నిద్రపోయారు. ఇప్పుడు నేను ఎలా ఆడుకున్నా ఏం మాట్లాడలేదు. అమ్మమ్మ భలే చతురి. అంటే అన్నానంటారు గాని అంటుంటే ఆవిడ ఇంకేం మాట్లాడదనుకుంటాం గాని మాట్లాడుతూనే ఉంటుంది. ఆవిడ మాటలతో ఎవరికీ ఏ సమస్య లేదు. కాబట్టి అంటే అన్నానంటారు గాని ఇంకా నేనేం చేయాలి? నాకు నిద్ర కూడా పట్టట్లేదు.
ఎంత అందంగా ఉందో. చంద్రుడి వెన్నెల్లో నా ఆట వస్తువులన్నీ మెరిసిపోతున్నాయి. అవన్నీ నన్నెంతో ప్రేమగా పిలుస్తున్నాయి. వెళ్ళి వాటితో ఆడుకుంటాను. అప్పుడు అవి కూడా సంతోషిస్తాయి. దగ్గరికి రా బాలక, ఇంకా దగ్గరికి రా. నీ మరణం తప్పదు. టక్ టకా టక్ పడింది నీ పైన దృష్టి బాలక. నువ్వే నా లక్ష్యానివి. ఈ ఆట వస్తువులన్నీ ఎంత బాగున్నాయో. ఇవి నాతో మాట్లాడితే ఇంకెంత బాగుంటుందో. చాలా సరదాగా ఉంటుంది. బాలక, నేను నీతో మాట్లాడగలను తెలుసా? హ్మ్? ఈ బొమ్మ నిజంగానే మాట్లాడుతుంది. ఓ మిత్రమా, నీలాంటి కంచు బొమ్మను నేను అడవిలో కూడా చూశాను. నాకు ఆ బొమ్మ బాగా నచ్చింది. నేను దాన్ని నా దగ్గరే ఉంచుకునేవాణ్ణి. కానీ నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మా అమ్మమ్మ తాతయ్య నన్ను ఇక్కడికి తీసుకురావడం మంచిదైంది. నీకు నాలా మాటలు వచ్చు, మరి నాలా నడవడం కూడా వచ్చా? అవును, నాకు నడవడం కూడా వచ్చు. అయితే నడు. భలే భలే, అంటే నీకు నాట్యం కూడా వచ్చే ఉంటుంది కదా. మూర్ఖ బాలుక, నేను శుభాలకి కంటకుణ్ణి, వజ్రాంతకుణ్ణి. నేను బ్రహ్మరాక్షసుని. నీలాంటి పిల్లల చేతుల్లో కీలు బొమ్మని కాదు. కానీ నేను నా వల్ల వేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నీ వల్ల పడ్డట్టు నటించక తప్పదు ఈ సమయంలో. చేస్తాను నాట్యం. ఓహో, ఇదిగో చూడు. ఇంకొక మాట చెప్పరా నీకు? నీకోసం నేను ఎగరమన్నా ఎగురుతాను. అవునా? ఎగరగలవా నువ్వు? ఆ, అయితే ఎగిరి చూపిస్తావా నాకు? కానీ ఇక్కడ కుదరదు. నాతో పాటురా, నేను నీకు చూపిస్తాను. అయితే పద వెళ్దాం. పద పద వెళ్దాం. రారా. భవనం నుండి దూరంగా వెళ్ళగానే నేను ఎలా ఎగురుతానో నేను నీకు స్వయంగా చేసి చూపిస్తాను. ఆగు మిత్రమా, ఇంత చిన్న ఆకారంతో ఎలా ఎగరగలవు నువ్వు? నువ్వు ఎగరలేవు. అరే ఆగు మిత్రమా, నా అనుమానాన్ని తీర్చు. అరే ఆగు. ఆగు మిత్రమా, అంత హడావిడెందుకు? నేను వస్తున్నాను. ఓహో, తను ఆకారాన్ని కూడా పెంచగలడా? ఎగురుతాడు కూడానా? అద్భుతం. ఇప్పుడు ఎగిరితే భలే ఆనందంగా ఉంటుంది. రా బాలక, ఇప్పుడు నీకు నమ్మకం కుదిరిందా నేను నిన్ను ఎగిరించగలనని? అవును మిత్రమా. అయితే రా, నీతో ఆకాశంలో విహారించేయిస్తాను. భలే, ఆకాశ విహారం చేద్దాం. భలే ఆనందంగా ఉంటుంది. దా. భలే భలే, అమ్మమ్మ తాతయ్య నాకు భలే ఆట బొమ్మను తీసుకొచ్చారు. ఆకాశంలో ఎగురుతుంటే ఎంత ఆనందంగా ఉందో. ఒక్క మాట గుర్తుంచుకో మిత్రమా,
నేను త్వరగా భవనానికి వెళ్ళిపోవాలి. ఏం భయం లేదు. ఇది నీ జీవితానికి అంతిమ యాత్ర బాలక. నీ జీవితమే ఇప్పుడు అంతమైపోతుంది. ఇక ఏ భవనానికి వెళ్ళనక్కర్లేదు. ఇదేంటి? అయ్యయ్యో, జాగ్రత్త మిత్రమా, నేను పడిపోతున్నాను. నేను కింద పడిపోతున్నాను. నువ్వే చెప్పావుగా ఎగరగలనని. పిచ్చి బాలక, ఎగిరేది నువ్వు కాదు, నీ ప్రాణాలు. ఓ భలే భలే, నాతో ఆడుకుంటున్నావా మిత్రమా? ఈ ఆట భలే బాగుంది. ఓ మిత్రమా, నువ్వు కిందికి వెళ్ళడం మానేసావెందుకు? కిందికి జారడం భలేగా ఉంది. సరే బొమ్మయ్య, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఈ ఆటలు రేపు కొనసాగిద్దాం. నిన్ను కిందికి తిప్పటానికి రాలేదు బాలక. అవునా, మరెందుకు తీసుకొచ్చావు? నీ ప్రాణాలు తీయటానికి తీసుకువచ్చాను. నువ్వు మిత్రుడివి కాదు, శత్రువువి. అందుకే నన్ను తీసుకెళ్తున్నావు. నా వల్ల మళ్ళీ తప్పు జరిగింది. నేను తక్కువ అంచనా వేశాను. స్నాన కుండలిలో దిగుతున్నప్పుడు అమ్మ చెప్పింది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని. కానీ ఆటల్లో పడిపోయి అమ్మ చెప్పిన మాట మర్చిపోయాను నేను. అమ్మ చెప్పిన ఇంకో మాట ఉందిగా, భయాన్ని ఎదిరిస్తే అది బూడిదైపోతుందని. పుత్ర, వ్యక్తిలోని భయం, అనుమానాలు ఎక్కువైతే అది మన ధైర్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక ఏ కారణంగానైనా భయం కలిగితే దాన్ని అధిగమించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం స్థిరంగా భయానికి ఎదురు తిరగడం. అయినా ఈ బొమ్మయ్యనిప్పుడు ఎలా ఎదురించాలి నేను? అర్థమైంది. ఓ బొమ్మయ్య, నా ప్రాణాలు తీయాలనుకుంటే ఆ విషయం ముందే చెప్పాల్సింది కదా. నాకు చెప్పకుండా పెద్ద తప్పు చేసావు తెలుసా? తప్ప? ఇందులో తప్పేముంది? నువ్వు నా మీద ఉన్నావు. నీ ప్రాణాలు నీలోనే ఉన్నాయి కదా. నిన్ను అంతం చేసి నీ ప్రాణాలను నాశనం చేస్తాను నేను. ఇదే నువ్వు చేసిన పెద్ద తప్పు అని తెలుసుకో మిత్రమా. చెప్పమంటే ఆ తప్పేంటో చెప్పుతాను. చెప్పు, ఏమిటా తప్పు? వెంటనే నాకు చెప్పు. నా ప్రాణాలు అవి వేరే చోట భద్రంగా ఉన్నాయి. నువ్వు ముందే చెప్పుంటే నేను వాటిని నాతో తెచ్చేవాణ్ణిగా. తన ప్రాణాలు ఇక్కడ లేకపోతే ఎక్కడుంటాయి? నేను తనని మోసం చేసినట్లే తను నన్ను మోసం చేస్తున్నాడా? ఏమైంది మిత్రమా? ఏదో ఆలోచనలో మునిగిపోయావు నువ్వు. బాలక, నీ ప్రాణాలు నీ శరీరంలో ఉన్నాయా లేదో మరి కాసేపట్లో తేలిపోతుంది. ఎందుకంటే నేను నీ శరీరాన్ని నాశనం చేస్తాను కాబట్టి. అప్పుడు ఇంకా పెద్ద తప్పు జరుగుతుంది నీ వల్ల. నా శరీరాన్ని నాశనం చేస్తే నీకు ఎవరు చెప్తారు నా ప్రాణాలు ఎక్కడున్నాయో? టక్ టకా టక్. ఈ బాలుడు చెప్పింది నిజమే కదా. కానీ ఈ బాలుడు సామాన్యుడైతే కాదు. అంతటి విష్ణుమూర్తిని బురిడి కొట్టించిన వాడు కదా చూశాను నేను. అందుకే తనని అంతం చేయడానికి సింధూరుడు నన్నే ప్రత్యేకంగా పంపించారు ఇక్కడికి. అంటే తను సామాన్యుడు కాదు. బాలక, మర్యాదగా చెప్పు, నీ ప్రాణాలు నీ శరీరంలో లేకపోతే ఇంకెక్కడున్నాయి? ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న అడిగావు మిత్రమా. నాకంతా స్పష్టంగా గుర్తులేదు, కానీ మా తండ్రి గారు నా ప్రాణాలని ఆ పర్వతం పైన దాచి ఉంచారు. అక్కడ ఆ కింద, అదిగో చూడు, ఆ కిందే నా ప్రాణం అక్కడే ఉంది. ఒకవేళ తన ప్రాణాలు ఆ పర్వతంలో ఉంటే ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాను. భలే భలే, ఇంకా నా ప్రాణాలు తీసుకో. ఈ పర్వతం ముక్కలు ముక్కలైంది కానీ తన ప్రాణాలు ఎక్కడా కనపడలేదే. అంటే ఈ బాలుడు నన్ను బురిడి కొట్టించాడన్నమాట. టక్ టకా టక్, వజ్రాంతక్. ఈ బాలుడి మాట నమ్మితే నీ పని కాదు.
ఏ బాలక, ఎక్కడ దాచావు నీ ప్రాణాలు? వెంటనే చెప్పు. నన్ను మూర్ఖుడిని చెయ్యొద్దు. ఎంత మాట అన్నావు? నేను చిన్నపిల్లవాణ్ణి. నేను ఎవరిని ఏం చేయలేను. నేను చేసిన వారెవరో ఉంటారు. చెప్పు, ఎవరు తయారు చేశారు నిన్ను? నన్నైతే మా అమ్మగారు చేశారు. నిన్ను కూడా ఎవరో చేసి ఉంటారు కదా, చెప్పొచ్చుగా. నిన్ను ఎవరు చేశారు? నన్ను కూడా భగవంతుడే తయారు ఓ, చేసుంటాడు. అలా చెప్పు. అయితే నువ్వు భగవంతుడినే అడగాల్సింది. ఏమిటబ్బా? గుర్తొచ్చింది. హా, మూర్ఖుడుగా ఎందుకు చేశాడని. కానీ భగవంతుణ్ణి నమ్మను నేను. తనకి నేను బద్ధ విరోధిని. నేనెవరో నీకు తెలిసినట్లు లేదు. మహాభయంకరుడు, మహాశక్తివంతుడైన అసురుణ్ణి నేను. ఓహో, అసురుడివా నువ్వు? అందుకే నీ స్వరం బొంగురుపోయింది. నేను చేసిన వాడినే నమ్మవు నువ్వు, కానీ నేను మా అమ్మని పూర్తిగా నమ్ముతాను. నీకో సలహా చెప్పనా? వెంటనే వెళ్ళి నీ స్వరాన్ని సరి చేసుకో. భగవంతుడి స్వరంతో నీ స్వరాన్ని జత కలుపుకో. అప్పుడు నువ్వు అసురుడిగా ఉండాల్సిన అవసరం లేదు. శూరుడివైతే నన్ను ఎవరూ మూర్ఖుని చేయలేరు. అమ్మా, 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 నన్నెవరో పిలుస్తున్నారు? అమ్మా, ఇదేమిటి? తమరే నిద్రపోతున్నారు. మీరు నా పుత్రుణ్ణి నిద్రపుచ్చుతానన్నారు. దాంతో తమరి వల్ల నాకు సహాయం లభిస్తుందనుకున్నాను. నామకరణ కార్యక్రమానికి ముహూర్తం రేపే. మనం చేయాల్సిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి. అమ్మా, తమరే నిద్రపోతున్నారు. అంటే అన్నానంటారు గాని పగలంతా ప్రయాణం చేసొస్తే అలసిపోరా తల్లి? అందుకే నిద్రపోయారు. అమ్మా, పడుకుంటే పడుకున్నారు కానీ మీ మనవడేడు చెప్పండి. తను అరే, ఏమైపోయాడు? ఇక్కడేగా ఉండాలి. మీకు తెలియదు అతను ఎక్కడున్నాడో? పుత్రా, 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 ఎక్కడున్నావు పుత్రా? ఇంకేం మాట్లాడొద్దు బాలక. నేను మరీ అంత మూర్ఖుడిని కాదు. నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు నీ మాటల గారడీతో మాయ చేద్దామనుకుంటున్నావు నన్ను. టక్ టకా టక్ టక్. ఎక్కడున్నాయి నీ ప్రాణాలు? త్వరగా చెప్పు. నేను నా పనిని పూర్తి నువ్వు చేయాలి. ఎంతో మేధావి కాబట్టి నా ప్రాణాలను తీయడానికి ఇన్ని పథకాలు వేశావు. ఇప్పుడు చెప్తాను. నా ప్రాణాలకు సంబంధించిన వరకు నాకు తెలిసి మా తండ్రి గారు నా ప్రాణాలను ఆ పర్వతంలోనే దాచిపెట్టారు. బాలక, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాధానం చెప్పు. చెప్పు బాలక, ఎక్కడున్నాయి నీ ప్రాణాలు? లేకపోతే నువ్వు నా ప్రాణాలు తీసేస్తావని నాకు తెలుసు. అయినా నా ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పాలంటే నాకు గుర్తు రావాలిగా. ఉండు, గుర్తు చేసుకుంటాను. చెప్పు. గుర్తుకొచ్చింది నాకు. ఇదిగో నా ప్రాణం. అక్కడ ఆ పర్వతంలో ఉంది. అందులోనే ఉంది. వెళ్ళు, హరించు దాన్ని. నువ్వు ముందు కూడా ఇదే మాట చెప్పావు. నన్ను ఎలా నమ్మమంటావు? ఆ పర్వతంలోని నీ ప్రాణాలు ఉన్నాయి అంటే. అయితే అందుకే కదా మరి మా నందిగారు ఉన్నారే, వారి కొమ్ములున్నాయే. టక్ టకా టక్ టక్. బాలక, మధ్యలో నందెక్కడి నుంచి వచ్చాడు నీ ప్రాణాల్లోకి? అయ్యో, నంది రాలేదు. నంది కొమ్ముల్లాగా 2 పర్వత శిఖరాలు కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి ఆసురులకి ఇదే తగిన శాస్తి. ఎంత వేగంగా వెళ్ళాలంటే తల గుద్దుకోగానే పర్వతం పిండి పిండి అయిపోవాలి. ఇతని ప్రాణాలు పోవాలి. ఏ బాలక, ఈ పర్వతాలను కూడా పిండి పిండిగా చేసేశాను. కానీ నాకు నీ ప్రాణాలు ఇంకా ఎక్కడా కనపడలేదు. సరిగ్గా చెప్పు,
నీ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి? నేను దానికోసమే వెతుకుతున్నాను. ప్రాణం ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నువ్వు ముందుకెళ్తూనే ఉండు. క్షమించు మిత్రమా, నీకు ఈ శ్రమ ఇస్తున్నాను. ఇంతసేపు పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది. ఇది కూడా ప్రాణం పర్వతం కాదనుకుంటా. మళ్ళీ పొరపాటు పడ్డట్టున్నాను. పొరపాటయ్యిందా లేక మళ్ళీ మళ్ళీ పొరపాటు పడుతూ నా గ్రహపాటు మారుస్తున్నావా? నువ్వు చెప్పు బాలక. నీకు కోపం ముక్కు మీదే ఉంటుంది ఎప్పుడు. బాలుడిని కదా, గుర్తుపట్టడం కష్టమవుతుంది. అయితే నాకు పర్వతాలన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ పర్వతాల్లోనే నా ప్రాణం ఉంది. ఏదో ఒక దాంట్లో దాచారన్నావు కదూ? నేనిక్కడి పర్వతాలన్నింటినీ పగలకొట్టి నీ ప్రాణాలు ఎందులో ఉన్నా సరే కనిపెట్టి తీరి నీ ప్రాణాలు తీస్తాను. అయ్యో, ఇదేంటి? ఈ అగ్నితో నాకే కష్టం వచ్చేలా ఉంది. ఈ అగ్ని మాటి మాటికి ఆరిపోతుందేమిటి? దాన్ని ఆర్పే చల్లటి పవనాలెక్కడి నుండి వస్తున్నాయి? ఆహా, ఎంత వేగమో, ఎంత బాగుందో. చాలా ఎక్కువైపోయింది. పరాజితుణ్ణి కాలేను. నా తల పగిలినా సరే నీ ప్రాణాలు తీసుకుని వెళ్తాను. బాలక, నీ ఆటలు చాలా ఎక్కువయ్యాయి. నిజం చెప్పు, నాకు ఎక్కడున్నాయి నీ ప్రాణాలు? చెప్పాను కదా మిత్రమా, వాటిని భద్రంగా ఉంచటానికి ఇక్కడే ఎక్కడో దాచారని. మా అమ్మగారికేమో నేనంటే చాలా ఇష్టం. అందుకే మరింత జాగ్రత్తగా దాయమన్నారు. ఇక్కడ చూస్తే అన్ని పర్వతాలు ఒకేలా కనపడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచట్లేదు. టక్ టకా టక్ టక్. శుభాలకి కంటకున్ని ఈ వజ్రాంతకుణ్ణి. వజ్రాంతకుడు ఈ పర్వతాలన్నింటినీ నాశనం చేసేస్తాడు. నీ ప్రాణాలు తీయకుండా ఇక్కడి నుంచి వెళ్ళడు. నా ప్రాణమే కదా, నువ్వే తీసుకో. యా! హ! 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 ఆహా, వాయువేగంతో ప్రయాణం ఎంత బాగుందో. పుత్రా, నువ్వెక్కడున్నావు? బయటకు రా నాయనా. తనిక్కడ కూడా లేడు. అమ్మా, మీరేమీ బాధపడకండి. మీకు గుర్తుందా, నేను ముందే చెప్పాను కదా, మీ మనవడికి ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా ఎక్కువ. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది ఈ వయసులో. కానీ ఈ అర్ధరాత్రి తన జిజ్ఞాసను తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళుంటాడు తను? అదే నేను ఆలోచిస్తున్నాను. అయినా తను ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉండొచ్చు కదా. తనని వెతకడానికి నందిని పంపిస్తాను. బాలక, నలుదిశలా వెతికాను నేను. ఎక్కడా కనపడలేదు నీ ప్రాణాలు. దొరుకుతుంది, దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. హ? నేను ఎవరి పుత్రుడినో తెలుసు కదా మిత్రమా, చెప్పుకో చూద్దాం. హ? అజ్ఞాని, మూర్ఖుడు కాది వజ్రాంతకుడు. నిజమేగా? నిజమేగా అంటే నేను మూర్ఖుడి అనా? ఆ మాట నువ్వే అంటున్నావు మిత్రమా, నేను నిన్నేమీ అనలేదే. అయినా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదేమిటి? టక్ టకా టక్ టక్ వినుబడతా. నాకు బాగా తెలుసు నువ్వు మహాదేవుడు పార్వతీదేవిల పుత్రుడవని.
అయినా దానికి దీనికి ఏమిటి సంబంధం? నువ్వు పదే పదే పిచ్చి ప్రశ్నలు వేస్తూ నాకు పిచ్చెక్కిస్తున్నావు. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. దేవాది దేవుడు మహాదేవుడు శక్తి స్వరూపిణి పార్వతీమాతల పుత్రుడి ప్రాణం అంత సులభంగా దొరుకుతుందా? దానికోసం మరింత శ్రమ పడక తప్పదు మిత్రమా. మా అమ్మ చెప్పింది, ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తుంటారో వారికి ప్రాణం కాదు కదా, విజయం తప్పక లభిస్తుంది. పద మిత్రమా, ఇంకొకసారి వెతికి చూద్దాం. ఈసారి కనుక దొరక్కపోతే నేను నిన్ను నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను బాలక. సరే మిత్రమా, నా ఉద్దేశం ప్రకారం ఈసారి నీకు విజయం తప్పక లభిస్తుంది. నేను నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను బాలక. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నీ మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు. నా పుత్రుడు ఏదైనా ఆపదలో పడుంటే. అరే అదేమిటో? ఏమైందమ్మా? తమరికేదైనా కనిపించిందా? అవును తల్లి, చూస్తుంటే అది అక్కడున్నట్లుంది. అటువైపు ఏదో ఎగిరి వెళ్ళటం చూశాను. ముందు అక్కడికి వెళ్ళి చూడాలి. ఇదిగో మిత్రమా, ఎటెందుకు వెళ్తున్నారు? మనం వెళ్ళాల్సింది వెనక్కి. మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆగు. చాలా తెలివైన వాడు ఈ బాలుడు. మాటి మాటికి నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం నేను తన మాటల్ని నమ్మే ప్రసక్తే లేదు. కిందికి దిగు దూర్త బాలక. మిత్రమా, ఎందుకు ఇలా చేస్తున్నావు? టక్ టకా టక్ టక్. శుభాలకు కంటకున్ని వజ్రాంతకున్నే ఆట పట్టించాలని చూస్తావు కదా బాలక. ఇప్పుడు రా, ఇప్పుడు ఆటలాడు నాతో. ఇప్పుడు అర్థమవుతుంది ఈ వజ్రాంతకుడితో ఆటలాడితే ఏమవుతుందో. ఇప్పుడే తెలుస్తుంది నీ ప్రాణాలు ఎక్కడున్నాయో అని బాలక. తన నుండి తప్పించుకోవడానికి నేను ఇంకేదైనా చేయాల్సి ఉంటుంది, లేకపోతే నా ప్రాణాలు హరిస్తాడు. ఈ బాలకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాలక, నువ్వు అక్కడ ఉన్నావా? హా, ఇక్కడే ఉన్నాను. నువ్వు నన్ను భలే ఆడిస్తున్నావు మిత్రమా. ఆటలో నేను గెలిచాను. నీ వల్ల ఎంత పైకి ఎగరగలిగాను. ఇంకా ఈ ఆటలు చాలించి మనం కైలాసానికి వెళ్దామా? కైలాసమా? ఎంత మాత్రం తీసుకెళ్ళను నిన్ను. నీకిక సర్వనాశనం తప్పదు బాలక. ఓ, చూస్తుంటే నీకు ఈ ఆట బాగా నచ్చినట్టుంది. భలే భలే, నీతో ఆడటం నాకు కూడా భలేగా ఉంది. ఆటలు కాదు డింబక, ఇక నిన్ను అష్ట కష్టాలు పెడతాను, చూస్తూ ఉండు బాలక. నిన్ను అంతం చేసే వరకు నేను శాంతించేదే లేదు. తొండమయ్య, ఇదేమిచ్చి ఈ సుడిగాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దుమ్ముతో నా కళ్ళు తెరవలేకపోతున్నాను. నా కళ్ళు మండిపోతున్నాయి. 600 సరే,
ఈ దుష్ట బాలకుణ్ణి వదిలిపెట్టే సమస్య లేదు. ఈ బుడతను ఇప్పుడే అంతం చేసి పారేస్తా. బాగా చేసావు దండమయ్యా. ఈ ప్రళయాంతక ధ్వనులు ఎక్కడివి? మా పుత్రుడికి ఏమీ కాలేదు కదా. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. మా పుత్రుని మరొకసారి పోగొట్టుకోలేను నేను. లేదు, నాకేమి కాదు. శుభాలకి కంటకుణ్ణి, వజ్రాంతకు నేను తన ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టను. బాలక, ఇక చాలు నీ బాల్య చేష్టలు. ఇక నీ మీద దయ చూపించాల్సిన అవసరం లేదు. నిన్ను పట్టుకుని నల్లిలా నలిపేస్తాను, కాసుకో. శిలలన్నీ ఖండఖండాలైపోతున్నాయి. వాటిని పూర్తిగా పిండి పిండి చేస్తాను. నీ ప్రాణాలను హరించి పారేస్తాను. తొండమయ్య, మనం కొత్త ఆట ఆడదామా? నా రాళ్లతో నన్నే కొట్టాలని చూస్తున్నావా? ఈ ఆట బాగుంది కదా తొండమయ్య. అసలు ఈ బాలకుడు ఎవరు? ఏకంగా నాకే ఇచ్చాడు జులక్. ఎందుకో కాని నాకు భయం పట్టుకుంది. భయంతో శరీరం అంతా బిగుసుకుపోతుంది. ఏమాత్రం తగ్గినా ముక్కలు చెక్కలై పడిపోతాను. ఏమైంది బొమ్మయ్య? నా ప్రాణాలు హరించరా ఏమిటి? హర్ హరా హర్ హర్. పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు తమరి ప్రాణాలే గాలికి ఎగిరిపోయేలా ఉన్నాయి. తొండమయ్య, లేదు, లేదు, లేదు. అమ్మో, ఈ గండశిల నా వైపే దొర్లుకొస్తుంది. పుత్ర, అమ్మా, మీరెలా వచ్చారు? మీరు
మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? నీకేమీ కాలేదు కదా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అంటే అన్నానంటారు కానీ సరేలే, నేనేమననులే, మౌనంగానే ఉంటాను. నేను ఒక్క మాట కూడా అనను. రా పుత్ర, మనం కైలాసానికి వెళ్ళిపోదాం. ఇక చాలు పుత్ర, ఇక అల్లరి చాలు. నేనింక నీ మాటలు పట్టించుకోను. ప్రశాంతంగా పడుకుంటే సరే, లేకపోతే నీకు దండని విధించాల్సి వస్తుంది, గుర్తుంచుకో. రేపు అత్యంత ప్రధానమైన రోజు. నేను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఏ అమ్మా, రేపు ఏదైనా విశేషం ఉందా? రేపు నీకు నామకరణం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎన్నో పనులు, ఎన్నో ఏర్పాట్లు, ఎన్నో విధులు నిర్వహించాల్సి వస్తుంది. నాకు నామకరణమా? అవును పుత్ర, రేపు నీకు తగిన మంచి పేరు పెడతారు. ఇంక పడుకో, విశ్రాంతి కావాలి నీకు. సరే అమ్మా. అందరికీ ప్రణామాలు. మీరంతా ఇక్కడే ఉంటే ఎలా? మీకు తగిన విశ్రాంతి చాలా అవసరం. రేపు ఉదయాన్నే మనం ప్రయాణం ఆరంభించాలి. ప్రయాణమా? ప్రయాణం ఏంటి ఇంద్రాణి? ఎక్కడికి వెళ్ళాలి మనం? అప్పుడే మర్చిపోయారా స్వామి? రేపు పార్వతీపుత్రుడికి నామకరణ మహోత్సవం జరగబోతోంది కదా, మనం అక్కడికి వెళ్ళడం అనివార్యం. పార్వతీమాత పుత్రుడికి నామకరణ ముహూర్తం అయితే ఏం చేయమంటారు? మన దేవతలమందరం అన్ని పనులు మానుకొని ఆ గజముఖుడి నామకరణానికి వెళ్ళాలంటారా? నామకరణం ఉంటే అదే జరుగుతుంది. దేవేంద్రుడు మాత్రం అక్కడికి వెళ్ళడు. ఏంటి స్వామి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? క్షమించండి దేవేంద్ర, రేపటి ఉత్సవంలో మన దేవతలు పాలు పంచుకోకపోతే మహాదేవునికి మనపై ఆగ్రహం కలగొచ్చునేమో. స్వామి, దేవాదిదేవుడు మహాదేవుడికి ఆదిశక్తి పార్వతీమాతలకు పుత్రప్రాప్తి కలిగింది. వారితో పాటు ఇది మనకి కూడా ఆనందదాయకమే కదా. మహాదేవుడు పార్వతీమాతల ఆనంద క్షణాల్లో మనం కూడా పాలు పంచుకోక తప్పదు. లేకపోతే మహాదేవుడికి కోపం రావచ్చు. నేను వెళ్ళని పక్షంలో ఆ మహాదేవునికి కోపం రావచ్చు, కానీ ఆ గజముఖుడు బోళాశంకరుడు పార్వతీమాతలకు పుత్రుడు. అదే మన నిస్సహాయత. ఇంకేం చేస్తాం? అందుకే నేను ఆ గజముఖుడి నామకరణానికి వెళ్ళక తప్పదు. ఈ ఆనందోత్సవంలో పాల్గొనడాన్ని స్వామి తన బలహీనత అని ఎందుకంటున్నారు? దేవేంద్రుల వారికి ఏమైంది? వారు మహాదేవుడు పార్వతీమాతల ఆహ్వానాన్ని నిరాకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మహాదేవుడి ఆహ్వానాన్ని తన బలహీనతగా పేర్కొనడం సమస్యలను కొని తెచ్చుకోవడంతో సమానం. కైలాసానికి వెళ్లాల్సి రావటం దేవేంద్రుడికి బలహీనతగా అనిపిస్తుందా? ఇదేదో రాబోయే సంకట పరిస్థితిని సూచించే సంకేతం కాదు కదా. అంతమవుతాడు ఆ బాలకుడు. నిశ్చింతగా ఉంటాను నేను. నా ప్రభావంతో సర్వం అంధకారము ఆవహించక తప్పదు. ఏం వర్తమానం తీసుకొచ్చావు? వజ్రాంతకుడు విజయం సాధించాడా? వచ్చింది శుభవార్త కాదు, శుభాల కంటక్. వజ్రాంతకుణ్ణి అంతం చేశాడా దుష్టబాలకుడు.
చాలు, ఇంకా నేనే స్వయంగా వెళ్తాను. జీవితం అంతం లేనిది, నాకు తుడిచిపెట్టేస్తాను తననే. నా జీవితానికి విఘ్నం ఏర్పడనివ్వను. స్వయంగా కైలాసానికి వెళ్తాను నేను. పంజాతో నలిపి పారేస్తా నా బాలుణ్ణి. అంతం చేసి పారేస్తాను తననే. వజ్రాంతకుడిని అంతం చేసిన మహాదేవుడి పుత్రుడతను. నాకు వరంగా లభించిన ఈ మాయా కవచం నాకు అన్ని ఆపదల నుండి రక్షణనిస్తుంది. శక్తివంతుడు, మాయావి ఈ సింధూరుడు. కానీ తన మూర్ఖత్వం తనని మృత్యువనే చీకటి గుహలోకి తోసేయబోతుంది. ఎన్ని గొప్ప కవచాలున్నా సరే, ఎన్ని ఖడ్గాలున్నా సరే, బ్రహ్మదేవుడి మాటను ఎంత మాత్రం మార్చలేడు. ఎందుకంటే శాపానుసారం ఆ బాలుడు తప్పకుండా ఇతడిని అంతం చేస్తాడు. మంచిదేగా, అక్కడ నీకు లభించేది జీవన్ముక్తి, ఇక్కడ నాకు దాస విముక్తి. తనెందుకు ఆగాడక్కడ? తన మాయాశక్తులతో నా మనసులోని ఆలోచనలను తెలుసుకున్నాడో ఏమో. సూర్యదేవునికి వందనాలు. తమరి రాక వల్ల ఒక శుభదినం ఆరంభమైంది. కనుక నేనిప్పుడు ఏదో ఒక పని చేయాలి. కానీ ఏం చేయాలి? అవిగో ఆట బొమ్మలు. దీంట్లో కూర్చొని మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అవునా? ఇరుసులేని బండి, ఈశ్వరుడి బండి. పుత్ర, అమ్మా, ప్రాతకాలంలో అమ్మ దర్శనం చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. ఇదేమిటి పుత్ర, నువ్వు నిద్ర లేవగానే బొమ్మలతో ఆటలు మొదలు పెట్టేశావు? బొమ్మలతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఆడుకుందాం రండమ్మా. నీతో ఆడుకోవడానికి సమయం ఎక్కడుంది పుత్ర? నేను నీకు నిన్నే చెప్పాను కదా, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. పద, ఇక నీ బొమ్మల్ని సర్ది పెట్టే. ఈరోజు చాలా పనులున్నాయి. ముందు నువ్వు వెళ్ళి దంతధావనం చెయ్యాలి, ఆ తర్వాత స్నానం. దంతధావనం అంటే ఏమిటమ్మా? పద వెళ్దాం, ఆ తర్వాత చెప్తాను దంతధావనం అంటే ఏమిటో. అలాగే అమ్మా, పదండి. ఇది చాలా మనోహరమైన దృశ్యం అమ్మా. ఉదయం లేవగానే ఈ దృశ్యాలను దర్శించడాన్ని దంతధావనం అంటారా?
నీ మనసులో ఎన్నో ప్రశ్నలున్నాయి పుత్ర. అన్నిటికీ సమాధానం చెప్తాను. ఇదిగో కనిపిస్తోందా? ఇది వేప చెట్టు. దీని కొమ్మలు, ఆకులు, ఫలాల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. అవి మన శరీరానికి రోగాలు రానివ్వవు. దీని పుల్లని విరుచుకుంటే దాన్నే వేప పుల్ల అంటారు. ఇటు చూడు, వేప పుల్లతో చేసేదాన్నే దంతధావనం అంటారు. దీంతో తోముకోవడం వల్ల పళ్ళకి, వాటికి ఆధారాన్నిచ్చే చిగుళ్ళకి చాలా బలం చేకూరుతుంది పుత్ర. నోరు కూడా శుభ్రపడుతుంది. ఇటు చూడు, ఇలా. ఇక నువ్వు తోముకో. అమ్మా, ఇది చాలా చేదుగా ఉంది. అవును పుత్ర, చేదుగానే ఉంటుంది. రోజు దంతధావనం చేస్తుంటే నీకు అలవాటైపోతుంది. అప్పుడింత చేదుగా అనిపించదు. ఈ చేదే మనిషి జీవితానికి తియ్యటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పుత్ర. సరే, ఇక ఆలస్యం చేయకుండా దంతధావనం చెయ్యి. అలాగే అమ్మా, చేస్తాను. తమరి ఆదేశాన్ని కాదనకూడదు కదమ్మా. పార్వతి, మమ్మల్ని రమ్మన్నావట? ఆ చెలియల్లారా, మా ముద్దుల కుమారుడికి స్నానం చేయించండి. చిన్నమ్మగారు, మీరిద్దరూ గత స్నానం గురించి నా మీద ఇంకా కోపంగానే ఉన్నారా? కానీ అందులో నా తప్పే ఉంది. నేను నీటిలో దూకాను, ఆ నీళ్ళేమో మీ మీద పడ్డాయి. పదండి, ఈరోజు నెమ్మదిగా దిగుతాను కొలంలో. అసురు సామ్రాట్ సింధూర, తమరి పాలనలో అసురు సామ్రాజ్యం చాలా శక్తివంతంగా మారింది. అయినప్పటికీ మనం మన రాజ్యంలో తగిన తనిఖీలు జరిపించడం చాలా అవసరం. ఇప్పుడు అంత విచిత్రం ఏమైందని అంతగా విరగబడి నవ్వుతున్న వృద్ధ నారి సింహిక. మంత్రి గారు, తమరింక వెళ్ళవచ్చు. ఎంత గర్వం నీకు! ఏకంగా ఈ అసుర సామ్రాట్ సింధూరుడి మంత్రినే బయటకు వెళ్ళమనేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు సింహిక? దీని ఫలితం ఏమిటో తెలుసా? నీకు నీ ప్రాణాలంటే లెక్కలేదా? ప్రాణాలకు ప్రమాదం నా చుట్టూ తిరగడం లేదు అసుర సామ్రాట్ సింధూరా. చాలా హాస్యాస్పదంగా ఉంది తమరి మంత్రి సలహా. ఒక పిరికివాడు బలహీన అసురుడితోటి అసుర సామ్రాజ్య సంరక్షణ గురించి చర్చ. సింహిక, సింహంలా గర్జించినంత మాత్రాన పిల్లి పులైపోదు అసుర సామ్రాట్. అరిచే మేఘాలు కురువవు. నువ్వూరికే గర్జించినంత మాత్రాన 100 పశువులను తిన్న రాబందైనా ఒక్క గాలి దుమారం చాలు తనని ఎగరేసుకుపోవడానికి. ఒక బాలుడికి భయపడి చేతులు ముడుచుకొని కూర్చున్న అసుర సామ్రాట్ గర్జనంటే అది వర్షం కురువని మేఘం లాంటిది. నా ముందిప్పుడు నిలబడిన ఈ సామ్రాట్ సింధూరుడున్నాడే, ఇది అతను కాదు. తను గజాముఖాసురుడంతటి అసురుడిని ఓడించిన వాడు కాదు. మీరిది గుర్తు పెట్టుకోండి. గుర్తు తెచ్చుకోండి అసుర సామ్రాట్, గుర్తు తెచ్చుకోండి. తమరే కదూ కేవలం తమరి యొక్క దృష్టితో భయావహమైన గజాముఖాసురుడిని మట్టి కరిపించి ఓడించారు. తనని పాతాళ సింహాసనం మీద నుంచి కూలద్రోశారు. ఇక్కడి రాజసింహాసనంపై తన ఆధిపత్యం చెలాయించిన వారు. నాడు త్రిలోకాలను జయించారు. సృష్టి యావత్తు మీ పేరు వింటే గజ గజ వణికిపోయేది. దాన్ని చూసి ఆనందించాను. కానీ ఇప్పుడు తమరు కేవలం ఒక చిన్న పిల్లాడిని చూసి భయంతో గజ గజ వణికిపోతున్నారు. అది కూడా
సగం ఏనుగు సగం పీనుగు. సామ్రాట్, ఇంతటి శక్తివంతులైన మీరు ఆ బాలుణ్ణి చూసి భయపడుతున్నారు సామ్రాట్.